నంబర్ 3ని పకడ్బందీగా అమలు చేయాలి. ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీని వెంటనే నియమించాలి. గిరిజన యువకులకు ఉద్యోగాలు కల్పించాలి. గిరిజన హక్కులను కాపాడాలి. గిరిజన హక్కులను కాపాడాలి. ఓకే కట్టేకో అలాగే కొద్దిగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చెనకేర్జల పంచాయతీ కేశవర వలస గ్రామంలో ఈరోజు రేపు అనగా ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే గిరిజన హక్కుల దినోత్సవం అండి. ఈరోజు 1994లో 40 ప్రపంచ దేశాలకు సంబంధించిన గిరిజనులకు హక్కులు కల్పించే విధంగా 40 కోట్ల జనాలకు సంబంధించి హక్కులకు సంబంధించి ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే గిరిజన హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ 1994లో ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ చేసింది. అది నేటికి 77 సంవత్సరాలు అయినా గిరిజన గ్రామాలకి నేటికి విద్యా వైద్యం అందిన పరిస్థితి లేదు. అలాగే గిరిజన గ్రామాల రహదారి సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉంది. ఈరోజు డోలీ మోతంతో గిరిజనులను హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది. గిరిజన యువకులకి ఈరోజు ఉద్యోగాలు కల్పించడం ఒక పక్క చెప్పుతూ గిరిజన యువకులు నిరుద్యోగులుగా ఈరోజు ఉద్యోగాలు లేక వలసలు వెళ్లే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆదివాసీ ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటామని చెప్తూ పాలకులు అందరూ కూడా వచ్చి ఆ ఒక్కరోజే పండుగ చేసి తర్వాత గిరిజనులు గాలి కొదిలే పరిస్థితి ఉంది. కాబట్టి మీ మనది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పాలకులు కూడా గిరిజనుల యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి. అన్ని గ్రామాలు వెళ్ళాలి. గిరిజనులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విద్య లేదు, వైద్యం అందిన పరిస్థితి లేదు, అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేవు. ఇది చాలా అన్యాయం. కాబట్టి రేపు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతున్న సందర్భంగా గిరిజన హక్కులను కాలు రాసే విధంగా కాకుండా గిరిజన హక్కులను కాపాడాలి. జీవో నెంబర్ 3ని పకడ్బందీగా అమలు చేయాలి. గిరిజన ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16,347 స్పెషల్ డిఎస్పీ పోస్టులు అనేవి ప్రకటించారు. శుభపరిణామం. దానివల్ల గిరిజన యువకులకు ఏమాత్రం కూడా మేలు జరగని పరిస్థితి ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సీ నిర్మించాలి. గిరిజన యువకులకి ఉద్యోగాలు కల్పించే విధంగా ఆదుకోవాలి. అలాగే గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యాలు కల్పించాలి. విద్య వైద్యం అందించాలి. ఆ విధంగా